ఒక అందమైన గ్రామంలో చిట్టి మరియు గౌరీ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారు ఎల్లప్పుడూ కూడా ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసే వెళ్ళేవారు. అందులో చిట్టి అనే పక్షికి కొంచెం అహంకారం ఎక్కువగా ఉంటుంది. తనకి నేను ఏదైనా సాధించగలననే భావన ఉంటుంది. చూడు గౌరీ, నేను చాలా అందంగా ఉంటాను కదా, అలాగే నేను నీకంటే కూడా చాలా ధైర్యశాలిని, అలాగే చాలా బలవంతురాలిని కూడా. నేను ఎక్కడికైనా చాలా అవలీలగా ఎగరగలను, అలాగే దేనినైనా కూడా వేటాడి తినగలను. ఆ శక్తి నాలో ఉంది, ఎందుకంటే నేను చాలా గొప్ప. అవును, నువ్వు అలా అనుకోవడంలో తప్పేమీ లేదు, ఎందుకంటే ఎవరికి వారే గొప్ప. అందుకని అందులో నేను ఎటువంటి సందేహపడను. అలాగే నేను కూడా తక్కువ అంచనా వేసుకోను, ఎందుకంటే ఎవరి సామర్థ్యం వారిది. ఆ సామర్థ్యం కూడా సమయం వచ్చినప్పుడు, అలాగే సందర్భం వచ్చినప్పుడు తెలుస్తుంది ఎవరి సత్తా ఏంటి అనేది. అలా వారిద్దరు కలిసి రోజు పొద్దున్నే ఆహారం కోసం వెళ్ళేవారు. అక్కడున్న చెరువు దగ్గర నీటిని తాగి అక్కడే ఆహారం తిని మళ్ళీ సాయంత్రం అవ్వగానే వారింటికి వారు వచ్చేవారు. చిట్టి మరియు గౌరీ వారిద్దరు కూడా ఒకరోజు చాలా దూరం ప్రయాణం చేయాలని అనుకుంటారు. అలాగే వారి యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తుంటారు. వారిద్దరూ చాలా దూరం ప్రయాణించాక ఒక దగ్గరికి చేరుకుంటారు. గౌరీ, నువ్వు అది చూసావా? ఇక్కడ ఏదో ఆహారం ఉంది. అది చూడడానికి చాలా అందంగా ఉంది కదా, అలాగే రుచి కూడా చాలా బాగుంటుందేమో, ఎందుకంటే దాని వాసననే చాలా గమ్మత్తుగా వస్తుంది. నేను దాన్ని తినాలనుకుంటున్నాను. నీకు కూడా కావాలా? నాకు వద్దు. అలాగని నువ్వు కూడా ఆహారాన్ని ముట్టుకోవద్దు, ఎందుకంటే ఇక్కడికి చాలామంది వేటగాళ్ళు వస్తుంటారు. అందులో ఏదైనా పెట్టి ఉండొచ్చు. అది మన ప్రాణానికే ప్రమాదకరం. నేను చెప్పింది విని నువ్వు ఆహారం ముట్టుకోకూడదు, అలాగే తినకూడదు. అయినా కూడా ఆ చిట్టి పక్షి వెళ్ళి ఆ వేటగాని వలలో చిక్కుకుంటుంది. అప్పుడు గౌరీ ఏం చేయాలో తోచక కొంచెం సేపు ఆలోచించి అక్కడికి వచ్చి ఆ వలని తన యొక్క నోటితో తెంపుతుంది. దానితో చిట్టి మరియు గౌరీ అక్కడి నుంచి ఎగురుకుంటూ వారి యొక్క ఇంటికి వెళ్తారు. గౌరీ, నన్ను క్షమించు. నేను నిన్ను చాలా తక్కువ అంచనా వేశాను, అలాగే నిన్ను అవహేళన చేసి మాట్లాడాను. నేను దానికి చాలా బాధపడుతున్నాను, ఎందుకంటే నువ్వు నాకంటే ధైర్యశాలివి, అలాగే చాలా మేధాశక్తి ఉన్న పక్షివి. నువ్వు లేకపోతే ఈరోజు నా ఈ ప్రాణం ఉండేది కాదు. దానికి నేను చాలా కృతజ్ఞతగా ఉంటాను. అదేం లేదు, నేను అలా అనుకోవట్లేదు, ఎందుకంటే మనం ఎవరిని కూడా తక్కువ అంచనా వేయకూడదు. అలాగనే మన మీద కూడా మనం చాలా నమ్మకం ఉంచుకోవాలి, ఎందుకంటే మన మీద మనం నమ్మకం ఉన్నప్పుడే మనం ఏదైనా సాధించగలం. అలాగే ఏదైనా బాధ వచ్చినప్పుడు కుంగిపోకూడదు. అలాగని మన ఇద్దరం కలిసి ఉంటే దేనినైనా సాధించగలం. అలా వారిద్దరు కూడా ఆ అడవిలో సంతోషంగా తిరుగుతూ వారి యొక్క ఆహారాన్ని సంపాదించుకుంటూ ఉంటారు. ఒకరోజు చిట్టి గౌరికి చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోతుంది. దాంతో గౌరికి ఏం చేయాలో అర్థం కాక తనొక్కతే ఎదుర్కొంటూ వెళ్తుంది. ఒక దగ్గర గౌరికి ఆహారం కనిపించడంతో అక్కడ
ఆగి తన యొక్క ఆహారాన్ని తినుకుంటూ ఉంటుంది. కానీ అదే సమయంలో వేటగాడు తన వెనుక నుండి రావడం గౌరి గమనించలేకపోతుంది. అదే సమయంలో చిట్టి అక్కడికి వచ్చి గౌరిని పిలవడంతో చిట్టి అక్కడి నుంచి ఎగిరి వెళ్ళిపోతుంది. దానితో వేటగాడి చేతి నుండి తప్పించుకుంటుంది. నువ్వు ఈరోజు నా ప్రాణాన్ని కాపాడావు. నేను దీనికి నీకు ఎల్లప్పుడూ కృతజ్ఞతనే ఉంటాను. అలాగే నువ్వు నా ప్రాణాన్ని కాపాడినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఆ సమయంలో నువ్వు అక్కడికి రాకుంటే నేను ఇప్పుడు ఇక్కడ ఉండేదాన్ని కాదు. నేను ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేను. నువ్వు నన్ను కాపాడినందుకు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. నువ్వే చెప్పావు కదా గౌరీ, సమయం వచ్చినప్పుడు ఎవరి శక్తి ఏంటో తెలుస్తుంది అని. నాకు ఆ సమయంలో నిన్ను కాపాడాలనే ఆలోచన మాత్రమే ఉంది. అందుకని నా ఆలోచననే నిన్ను కాపాడేలా చేసింది. అన్న, మన ఇద్దరం కలిసి ఎప్పుడు ఇలాగే ఉంటే మనం దేనినైనా చాలా సులభంగా ఎదిరించగలం. అలాగే మనం ఎప్పటికీ ఇలాగే కలిసి ఉందాం. అప్పటి నుండి చిట్టి మరియు గౌరీ ఎవరికి ఆపద వచ్చినా ఒకరికొకరు కాపాడుకుంటూ ఆ అడవిలో చాలా సంతోషంగా జీవిస్తూ ఉంటారు.